అంటే ఆ ప్రిన్సిపల్స్ అట్లా ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ లేని వర్క్ చెయ్యనే చేయం. ఏడ చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ ఎవరికో ఒకరికి రియల్ హెల్ప్ కావాలి. మా సర్వీసెస్ కూడా ఎక్కడైనా ఇచ్చినాము, వర్క్ అవుతలేదు, వీఆర్ నాట్ లయబుల్. అంటే ₹1 కూడా వాళ్ళ దగ్గర అడగదు. ఇంకా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తే ఉల్టా పైసలు ఇవ్వాలి మనం. అట్లనే చెప్తున్నాను నేను టీం కూడా. అంటే అంత సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నాం. అండ్ యాజ్ ఏ గ్రోయింగ్ స్టార్ట్అప్ కొన్ని అక్కడిక్కడ ఉండొచ్చు స్మాల్ యూనో సపోర్ట్ ఇష్యూస్, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అన్నట్టు. ఎవ్రీ డే వీఆర్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్ టు యూనో ఎన్హాన్స్ దట్. కొద్దిగా డీరేల్ అయినా ఐఎమ్ సారీ. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను మోటివేట్ చేస్తుండే, కాలేజ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని థియరీ కాదు, ప్రాక్టికలీ యూ అప్లై. ఇప్పుడు మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూజ్ కేసెస్ మనం అప్లై చేయము. మన ఇంట్లోనే కరెంట్ బిల్, ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ఇప్పటివరకు మీరు ఇప్పుడు స్ట్రేట్ క్వశ్చన్ టు శివ గారు, మీరు ఎప్పుడైనా మీ ఎలక్ట్రిసిటీ బిల్ చూసిరా? చూసినా కానీ నేను పట్టించుకోలేదు. అది సో ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని తెలియదు. వ్యూవర్స్కి కూడా ఇది సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇంత టైం లేదా అంటే ఉంది, దాన్ని చూడాలి. ఈ బిల్ ఎందుకు వస్తుంది ఇంట్లో, హౌ వీ కెన్ ఆప్టిమైజ్. ఒక చిన్న క్వేరీ తోటి ఓ ట్రిగరింగ్ పాయింట్ వస్తుంది.